వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడర్ తెలుగు. లాస్ట్ సోలార్ స్మాష్ వీడియోకి సపోర్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. సో చాలా మంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ కావాలని అడిగారు. సో మీ కోరిక మేరకు ఇంకో కొత్త ఎపిసోడ్ కూడా తెచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో లేట్ చేయకుండా ప్లే నొక్కేద్దాం. సో లాస్ట్ టైం చెప్పా కదా, ఈ రోజు అంటే ఈ ఎపిసోడ్లో మూన్ మీద అయితే చేయబోతున్నామని. సో ఇంకా మూన్ మీద కంటే చూద్దాం, మూన్ మీదకి మనం ఏ చేయరో తెలీదు. ఓకే, దీని మీద అయితే 8 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో వేరే ప్లాన్ సెలెక్ట్ చేసుకుందాం, ఎప్పటికీ ఒకటే ఇలా కాకుండా. నేను ఒకటి చూస్తే బోరింగ్ ఉంటుంది కదా, చూద్దాం. ఇంకా నెప్ట్యూన్ దీని మీద చేద్దాం కదా సాటర్న్. సో ఓకే, ఇదైతే నాకు జిలేబీ గుర్తుకొస్తుంది దీన్ని చూస్తుంటే. దీన్ని చూస్తే మీకు ఏ గుర్తుకొస్తుంది కామెంట్ చేయండి గైస్. నాకైతే ఇంకో ఈ మధ్యలో ఉన్నది ఎగ్ మధ్యలో ఉండే నీలం లాగా అనిపిస్తుంది. ఇట్లా రౌండ్గా రింగులు చూసారా? అవన్నీ చూస్తుంటే ఏదో ఒక స్వీట్ ఐటమే గుర్తుకొస్తుంది. బట్ అది ఏ స్వీట్ ఐటమ్కు తెలీదు. చూడనికైతే ఇంకో ఇట్లా చూస్తే ఒక స్వీట్ ప్లాంట్ లెక్కన ఉంది. బట్ ఇట్లా మీకే చూడండి, ఒక స్వీట్ ఐటమ్ లెక్క ఉంది అది కదా. దీని మీద ఎంతమంది లేరు, దీని మీద అసలు మనుషులే లేరు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం దీన్ని స్మాష్ చేసుడు. మిసైల్స్ ఇంకో దీని మీద ఏలియన్స్ తీసుకుందాం. ఓకే ఏలియన్స్ కూడా రాదు. సో ఓకే, ఇది తీసుకుందాం. కొంచెం జూమ్ చేస్తా మీకోసం. ఓ రాయన, ఏంది ఇది? ఆక్టోపసా? ఏం చేస్తాను నువ్వు? అరే ఓ ఏంటిది? అరే కంట్రోల్ కావట్లేదు గాయస్. అది భూమిలో పడి పోయింది, అదే సాటర్న్ లో పడి పోయింది అది. ఓకే పోతుంది. పేపర్ ముక్క, దాని పేరు అయితే పేపర్ ముక్క గాయస్, నేను పెట్టిన పేరు. బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తే ఏమనుకోకండి. ఓకే పోయింది, హోల్డ్ చేసింది, డిగ్ చేస్తూనే పోయింది. మళ్ళీ ఎడికి వెళ్ళిపోతావు నువ్వు? అరే ఇంతకుముందే కదా డిగ్ చేసింది, మళ్ళీ క్లోజ్ అయిపోయింది. సో ఓకే, మళ్ళీ దీన్ని పంపిస్తా సేమ్ ప్లేస్ కి. ఓకే, అదైతే ఆక్టోపస్ లెక్క ఉన్నది, కాకపోతే అన్ని మంటలు వస్తున్నాయి కదా, మేబీ అది లోపలికి పోయి చనిపోవచ్చు. ఒక స్నేక్ ఉంటుంది గాయస్, అదైతే మొత్తం స్మాష్ చేసి పడేస్తుంది. 4-5 పంపిస్తా ఒక్కటే. ఏందా ఇదేందా నేను ఏడా చూడలే. ఇదంతా బోరింగ్ ఉంది గాయస్, అంత అలా లేదు. నాకైతే మీకు నచ్చిందా నచ్చదా చెప్పండి. సో ఓకే, ఇదంతా బోరింగ్ ఉంది, నాకు నచ్చట్లేదు. ఎర్త్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ ఏదో ఆప్షన్ చూపించింది, లాక్ లెవెల్ 2. ఓకే, ఎర్త్ మీదకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇటు మనకు దిక్కు మార్నింగ్, మన దగ్గరనైతే మార్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. రాళ్ళు పంపిస్తా. ఈ లెవెల్స్ ఎలా అన్లాక్ చేసుకోవాలో తెలియట్లేదే. ఓకే ఆగండి, కొన్ని సెట్టింగ్స్ అయితే చేద్దాం. కెమెరా, వావ్, నాకు తెలుసు అప్పటికి ఇప్పటికీ వాయిస్ చేంజ్ అయిందని. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఒకటి కొత్త ఐటమ్ అయితే వచ్చేసింది మన స్టూడియోలోకి. దాని పేరు ఎకోస్టిక్ ఫోమ్. బాబా ఓకే, ఇది క్లిక్ చేస్తే అవి సైడ్కి నిండిపోతున్నాయి. సెట్టింగ్స్ మెన్యూలోకి వెళ్దాం. అచీవ్మెంట్స్ చూద్దాం. లెవెల్ 2కు ఎలా వెళ్ళాలరా చెప్పండి రా. ప్లానెట్స్ డిస్ట్రాయ్ చేస్తే వెళ్ళొచ్చురా, చెప్పాంరా. నువ్వు ప్లానెట్స్ డిస్ట్రాయ్ చేయరా. లెవెల్ 8 అట. ఓకే ఇట్స్ కమింగ్. మూన్. ఒకవేళ మన ఎర్త్ కనుక 3D కొడితే ఇట్లా అవుతుందా? అక్కడ తిరిగేదేంటి సార్? దాన్ని ఏమంటారు? తిరుగుతుంది చూసారా, దాన్ని ఏమంటారు? ఓకే ఇంకా చూద్దాం ఆగండి. ఇలా పామేది ఇదే. ఓకే ఇట్స్ వర్కింగ్ గాయ్స్. బాబా అదేదో సినిమా ఇన్స్పెక్టర్ రిషి అనే మూవీలో కొన్ని పురుగులు ఉంటాయి, సేమ్ అట్లనే ఉంది. ఓకే, ఇవన్నీ మనకు వచ్చేసినట్టే. ఇది దానికంటే కొంచెం పెద్దగా ఉంది, పంపిద్దాం. జస్ట్ 259 మిలియన్ పీపుల్ మాత్రమే ఉన్నారు. ఏందిరా దాన్ని చూస్తానే నాకు అమ్మ కక్కత్తంది. ఎట్లా చూస్తారా దాన్ని, ఎట్లా చేసిరా? ఇంకొక సెకండ్ వెళ్తుందా ఏంది? 259 పీపుల్ అయితే ఉన్నారు. ఆ పీపుల్ అంతా కూడా ఇంకో ఇటు సైడే ఉన్నారా? ఇది మూనా ఎర్తా? ఏంద్రైంది తెల్లగా ఉందే? తగ్గిపోతుళ్ళు. 259 నుంచి 237 దాకా వచ్చిళ్ళు. పాము అది తినేస్తుంది మొత్తం. అది ఒకటే తిరుగుతుంది. బట్ ఒక్క మనిషి కూడా వస్తాడు అప్పటికెళ్ళి. చచ్చాడు అనుకోండి. ఏంది దయ్యం లెక్కుంది? దయ్యం ఏం దయ్యం ఇది? ఏంటిది అన్నట్టు ఇది? ఏమో. ఓకే వస్తుంది అది దయ్యమే. ఏంది? ఫుట్బాల్ ఆడుకుంటుందా, తింటుందా? ఈ పాము అది ఆడుతూనే ఉంది. ఓకే మళ్ళీ రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కదాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకో ఇక్కడ ఇదేదో సుడిగుండం ఎక్కున్నది. ఫస్ట్ ఐటమ్. ఓకే ఇక్కడ ఓకే పోతుంది మరి అంతగా లేదు. రేడియేషన్ అదేముంది, సౌండ్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఇది మనకు తెలిసిందే, అయినా పర్లేదు ఒకసారి వేద్దాం. ఏం చేంజ్ లేదు. ఓకే ఇంతకుముందే మనం చూసాం ఇది మూన్ ఢీ కొట్టడం. ఓకే వస్తుంది. దీని మీద రాదే, చైనా మీద.
బాబా ఏమని ఉంది అసలు సాటిస్ఫాక్షన్. ఓకే నెక్స్ట్ ఏంటిది, ఇది బ్లాక్ హోల్. ఆగండి ఇట్లా వద్దు, దీన్ని కరెక్ట్ చేసి అప్పుడు బ్లాక్ హోల్ సెట్ చేస్తా. బ్లాక్ హోల్ అది లోపలికి పీల్చుకుంటుంది మనుషుల్ని. అవును గైస్, బ్లాక్ హోల్ అసలు ఏం జరుగుతుంది ఒకసారి బ్లాక్ హోల్ గురించి మీకు ఎవరికన్నా అవగాహన ఉంటే కామెంట్ చేయండి. బ్లాక్ హోల్ అంటే ఏంటి, అసలు బ్లాక్ హోల్ ఏముంటది? సో గైస్, నేను త్వరలో ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నా. ఆ ఛానల్ మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఏందిరా ఇది మెరుపుల వర్షం కురిపిస్తుంది, మెరుపుల వర్షం లెక్క కాదు గైస్, అదేదో గన్ను చూసారా ఇట్లా పిలుస్తుంటే పోతా ఉంటది, అంతా గన్ లెక్క ఉంది అది. ఓకే మళ్ళీ రీసెట్ చేస్తా. సో ఇవన్నీ గురించి నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో చూసుకుందాం. ఎందుకంటే అన్ని ఒకటే ఎపిసోడ్లో చూపిస్తే మీకు కూడా బోరింగ్ ఉంటుంది, నాకు కూడా వ్యూస్ రారు అంతమంది. సో ఇంకా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6, ఇంకా 6 ఐటమ్స్ ఉన్నాయి. టోటల్ 7 ఐటమ్స్లో మనం ఒకటైతే ఇంతకుముందు ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా 6 ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఒక 2, నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోలో ఒకటి. సో చూద్దాం, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మిస్టర్ స్పైడర్ తెలుగు. ఉంటా, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్, టాటా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.